ప మ ని ధ ప మ గ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ఇండైజెషన్ అనగా డిస్పెప్షియా అనగా అజీర్తి గురించి మనం చర్చించుకుందాం. భోజనం అయిన కొంతసేపు అయిన తర్వాత కడుపులో బరువుగా ఉంటుంది, కడుపులో మంట ఉంటుంది, పొట్ట ఉబ్బరింపు ఉంటుంది, తరచుగా విరోచన అనుమానం అవుతుంది, కానీ పూర్తిగా విరోచన అవుతుంది, కొంచెం కొంచెం అవుతూ ఉంటుంది. అజీర్ణ పదార్థాలు తినడం వల్ల, కాఫీ టీలు ఎక్కువగా త్రాగడం వల్ల, సారా త్రాగే అలవాటు ఉన్న వాళ్ళలోనూ, తర్వాత శారీరక శ్రమ లేనటువంటి వాళ్ళకి వచ్చేటువంటి అజీర్తి రోగాలన్నింటికి కూడా ముఖ్యమైనటువంటి మందు నక్స్వామిక 30 పొటెన్షియల్లో రోజుకు 3 సార్లు అప్పుడు వాడాలి. అవసరమైతే పెద్ద పొటెన్షియల్ వాడాలి. కడుపు పొంగు ఉంటుంది, సాధారణ భోజనం తిన్నా సరే కడుపు పొంగిపోతుంది, జీర్ణం చాలా ఆలస్యంగా ఉంటుంది, తేనుపులు వస్తుంటాయి. తేనుపుల వల్ల ఆ కడుపు పొంగు కొంచెం తగ్గినట్టు, భారం తగ్గినట్టు ఉంటుంది. ఇలాంటి వాడికి కార్బోవేస్ 30లో రోజుకి 3 సార్లు చొప్పున వాడచ్చు. అంతేకాకుండా నక్స్వామిక 30, కార్బోవేస్ 30ని ఈ 2 మందుల్ని మారుస్తూ వాడినట్టయితే సాధారణంగా వచ్చేటువంటి అజీర్తి, కడుపు పొంగు మొదలైనటువంటి అన్ని వాటి మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. కడుపులో బరువు ఉంటుంది, ఒక తెలియని బాధ ఉంటుంది, కడుపులో నుంచి ఏదో ఉండలాగా గొంతుకులో అడ్డుపడినట్టు ఉంటుంది, పొట్టపాయ పాయకంలోకి వచ్చి అక్కడ అడ్డుపడినట్టు ఉంటుంది. ఏదైనా తిన్న తర్వాత కడుపులో నొప్పి వస్తుంటుంది. దీనికి ఏబీ స్నేగ్రా 30 పొటెన్షియల్లో వాడాలి. అజీర్తిగా ఉండి ఏదైనా తిన్నట్టయితే ఆ అజీర్తి బాధ తగ్గినట్టయితే ఎనకార్డియం 30లో వాడాలి. ఇది ఒక విచిత్రమైన లక్షణం. తర్వాత తిన్న తర్వాత కడుపు పొంగుంటుంది, నాలుక మీద తెల్లన్న పోతూ ఉంటుంది. ఈ తెల్లన్న పోతతో ఉండే అజీర్తి రోగాలకు అన్నిటి కూడా యాంటిమ్ క్రూడ్ 30లో రోజుకు 3 సార్లు చొప్పున వాడవలసి వస్తుంది. కడుపు సాసర్ బోల్నిచ్చినట్టు ఉంటుంది, పొంగిపోయి ఉంటుంది, దుర్వాసనతో కూడినటువంటి తెల్లని విరోచనాలు అవుతాయి. జీర్ణం కాని వస్తువుల మీద వాడికి తీవ్రమైన కోరుకుంటుంది తినాలని. ముఖ్యంగా పెన్సిళ్ళు, బొగ్గు ముక్కలు, తర్వాత శుద్ధ ముక్కలు తినాలంటుంది. అలాంటి వాళ్ళకి కల్కియరీ కార్బ్ 30 పొటెన్షియల్లో వాడవలసి వస్తుంది. దీంతో పాటుగా అల్యూమినాని 30లో ఆల్టర్నేట్ చేసి పడినట్టయితే ఈ శుద్ధ ముక్కలు తినడం అనేటువంటి ఈ అజీర్తి కలిగించే వస్తువులు తినడం అంటే ఆ కోరిక ఏదైతుందో దాని అన్నింటిని కూడా తగ్గిస్తాయి. అల్యూమినా 30, కల్కియరీ కార్బ్ 30ని ఆల్టర్నేట్ చేసి వాడుతూ ఉండాలి. లివర్ బాధల వల్ల అజీర్తిగానే వచ్చినట్టయితే ముఖ్యంగా ఆ బాధ వేడి పదార్థాలు తాగడం వల్ల ఉపశమనం కలిగినట్టయితే చెలిడోనియం 30 పొటెన్షియల్లో వాడితే ఆ లివర్ బాధలు, దాని మీద వచ్చే అజీర్తి బాధలన్నీ కూడా తగ్గుతాయి. పిల్లలకి పాలు పడవు, పాలు తాగిన వెంటనే కక్కేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎతూజా శక్తి పొటెన్షియల్లో కానీ 30 పొటెన్షియల్లో కానీ వాడాలి. కొంతమందికి సోడా బైకార్బోనేట్ తినడం వల్ల ఆ అజీర్తి తగ్గుతూ ఉంటుంది. అలాంటి వాడికి నాట్రమ్ కార్బ్ 30లో రోజుకు 3 సార్లు చొప్పున కొన్నాళ్ళు వాడితే మంచిది. మరి కొంతమందికి ఐస్ క్రీము, చల్లటి నీళ్ళు పడవు. వీటి వల్ల అన్నకోశ బాధలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రూట్స్ తిన్నా వాళ్ళకి పడవు. అలాంటి వాళ్ళకి ఆర్సింగ్ ఆలు 30లో రోజుకు 3 సార్లు చొప్పున వాడాలి. వీళ్ళకి గాబరా వస్తుంది,
కడుపు పొంగిపోయినట్టు గాబరా పడిపోతుంటారు. అలాంటి వాడికి ఆర్సెనిక్ ఆల్బమ్ తప్పకుండా పనిచేస్తుంది. కొంతమందికి టీ పడదు, అలాంటి వాళ్ళకి చైనా 30లో వాడాలి. మలేరియాతో బాధపడి తర్వాత వచ్చే అజీర్తి గుణాలన్నిటి కూడా, తర్వాత సాల్ట్ అంటే ఉప్పు ఎక్కువ తినాలని ఉంటుంది వాళ్ళకి, కానీ పడదు అది. అలాంటి వాళ్ళకి ఫాస్ఫరస్ 30లో వాడాలి. కొవ్వు పదార్థాలు పడవు, వాటి వల్ల కడుపు ఉబ్బరిస్తుంది. అంతేకాకుండా పప్పు పదార్థాలు కూడా పడవు, అజీర్తి చేస్తుంది. అలాంటి వాళ్ళకి పల్సిల్లా 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు చొప్పున వాడాలి. పెద్ద పొటెన్షియల్ కూడా అవసరం రావచ్చు. జీర్ణాశయ రోగాలలో బాగా పనిచేసేటువంటి టానిక్గా పనిచేసేటువంటి మందు, తర్వాత ట్యూబర్క్యులర్ డిసీజ్లో కూడా బాగా పనిచేసేటువంటి మందు ఎనాడియం 200 పొటెన్షియల్లో రోజు ఒకసారి చెప్పుని వారంలో 3 రోజులు 4 రోజులు వాడినట్టయితే ఈ అజీర్తి రోగాలను కూడా దొరుకుతాయి. తర్వాత అన్ని రకాల జీర్ణ వ్యాధులకి పై చెప్పిన లేక సూచించబడిన మందులతో పాటుగా బయో కాంబినేషన్ 25ని మారుస్తూ పూటకి 3 మాత్రలు చొప్పున రోజుకి 3 సార్లు చొప్పుని కొంతకాలం వాడినట్టయితే ఈ దీర్ఘకాలికంగా వచ్చేటువంటి అజీర్తి రోగాలంటే కూడా పనిచేస్తుంది.